ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. ఐ విల్ రిఫ్రెష్ ద వెరీ అండ్ సాటిస్ఫై ద ఫెయింట్. జెర్మయా చాప్టర్ 31 వర్స్ 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు. కృషించిన నిన్ను లేవనెత్తి మేలులతో నింపుతాడు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఈరోజు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు, నిన్నెవరూ పట్టించుకోకపోవచ్చు, నిన్ను అందరూ చీదరించుకుంటూ ఉండొచ్చు. కానీ యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. ఆయన నీ ఆశను నెరవేర్చుతాడు. బాధతో, దుఃఖముతో, కలవరముతో నీవు ఉంటుండగా వాటన్నిటినీ దేవుడు నీ నుండి తీసివేస్తాడు. మనుషులు అను ప్రతి ఒక్కరూ అలసిపోతారు. కొంతమంది పని చేసి అలసిపోతారు, ఇంకొంతమంది ఇతరులకు చెడు చేసి అలసిపోతారు, మరి కొందరు పాపం చేసి అలసిపోతారు. విసుగొచ్చేస్తుంది. అయితే దేవుడు మాట్లాడుతుంది అలాంటి అలసటను గురించి కాదండి. సమస్యల్లో నుండి బయటపడాలని ఎంతో ప్రయాసపడుతుంటారు, కానీ వారి వలన కాదు. వారు అనుకున్నది నెరవేరాలని అనుకుంటారు, కానీ చేయలేరు. వారి యొక్క జీవితాన్ని కట్టుకోవాలని అనుకుంటారు, కానీ అది కట్టబడదు. వారికున్న వ్యాధి బాధలన్నిటి నుండి బయటపడాలని ప్రయత్నిస్తారు, కానీ అవి తగ్గవు. ఇలా ఏ సమస్యలోనైతే వారున్నారో ఆ సమస్య నుండి వారు తప్పించుకోవాలనే మంచి ఆశను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మంచి జాబ్ సంపాదించాలండి, ఎలా అయినా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను చూసుకోవాలనుకుంటున్నావా? నా భర్త మారాలండి, దేవుని సన్నిధికి రావాలి, వ్యసనాలు వదిలివేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నావా? నా బిడ్డకు మంచి సంబంధం రావాలి అని ప్రయాసపడుతున్నావా? దేవుడు నీ అలసటను చూస్తాడు. తప్పకుండా నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. నీ జీవితమును నీవు ఊహించని విధంగా మేలులతో నింపుతాడు. ఇర్మియా రాసినటువంటి ఈ గ్రంథము అంతా కూడా దేవుని యొక్క వాగ్దానముల గురించే, ఆయన నెరవేర్పులను గురించే ఉంటుంది. ఇజ్రాయేలీలు తమ యొక్క అవిధేయత వలన, వారి పాపము వలన, విగ్రహారాధన వలన బబులోనులో బందీలుగా మారుతారు. దేవుడు మంచితనమును వారు చేతగానితనము అనుకొని, మేము ఏం చేసినా దేవుడు అనడు అని అన్ని ఇచ్చిన దేవుణ్ణి తృణీకరించారు. అందుకే వారు బందీలుగా వెళ్ళారు. అయితే ఈ రోజున కొందరు విశ్వాసుల జీవితాల్లో అనుకోని సమస్యలు ఎందుకండి వస్తున్నాయంటే, అది బహుశా వారి యొక్క అవిధేయత వలన అయ్యుండొచ్చు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వక తృణీకరించిన వారుగా వారుండి ఉండొచ్చు. అయితే అందుకే వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ వారిలో నీవు ఉన్నావేమో, ఒకసారి ఆలోచించుకో. అయితే వారు బబులోనులో బందీలుగా ఉన్నప్పటికీ వారితో పాటు దేవుడు ఉన్నాడు. వారిని విడిచిపెట్టలేదు. ఆయన వారికి దేవుడు కాకుండా పోలేదు. ఎన్నో ఏండ్లుగా బబులోనులో బందీలుగా ఉన్నారు. బహుశా ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయి విసిగిపోయి ఉండొచ్చు. ఇక ఆశలు లేక నిరాశతో వారు బ్రతుకుతున్నారు. వారు ఇక్కడే మన జీవితం ముగిసిపోతుంది అని ఫిక్స్ అయిపోయారు. అటువంటి సమయములో దేవుడు ఇర్మియా ద్వారా వారికి ప్రకటిస్తున్నాడు, మీరందరూ మరలా మీ స్వప్రాంతమునకు చేర్చబడతారు. మీరు చెరలో నుండి బయటికి రావడం మాత్రమే కాదు, మీరు ఆశీర్వదింపబడతారు. పోగొట్టుకున్నవి తిరిగి పొందుకుంటారు. ఏది తక్కువ కాకుండా దేవుడు మిమ్మును పోషిస్తాడు అని ప్రకటిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నిరాశలో ఉండిపోయావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి ఎదుగుదల లేని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ అంతట నీవే ప్రయాసపడి అలసిపోయావేమో, నీ జీవితంలో మంచి జరగాలి, ఆనందంగా ఉండాలి, సంతోషముతో నా కుటుంబం ఉండాలి అని ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీ ఆలోచనలు చూశాడు. ఆయన నీకు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా నీకు వాగ్దానము చేస్తున్నాడు, నీవు కలిగి ఉన్న ఆ ఆశను నెరవేరుస్తాను అని. సమరయ స్త్రీ అందరి ద్వారా ద్వేషింపబడుతుంది.
ఒక్క భర్తతో సరిగ్గా కాపురం చేసిందే లేదు అని అందరూ ప్రతిరోజు ఆమెను దూషిస్తూనే ఉన్నారు. ఆమె కూడా చాలాసార్లు ప్రయత్నించింది. నా జీవితం ఇలా నవ్వుల పాలు కావద్దు అని అనుకొని ఈసారైనా మంచిగా వివాహ సంబంధం ఉండాలి అని ప్రయత్నించింది. కానీ కుదరలేదు. ఒక నిండుగా ఉన్న బెలూన్లో నుండి సడన్ గా గాలి తీసివేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె పరిస్థితి. అలాంటి సమయంలోనే ప్రభువైన యేసయ్య ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె తన ఊరిలో గొప్ప సువార్తికురాలిగా మారింది. తన జీవితం కట్టబడింది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు అంటున్నాడు. ఆయన నీ భారాన్ని తొలగించి నీకు విశ్రాంతినిస్తాడు. నీ కన్నీటిని తుడిచివేసి సంతోషముతో నిన్ను నింపుతాడు. నీకున్న బలహీనతను తీసివేసి ఆరోగ్యముతో నిన్ను నింపుతాడు. నీకున్న ఆర్థిక కష్టాల నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. కాబట్టి దేవుని వైపు నువ్వు చూడు. ఆయన పైన నీ భారం వేయి. నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఫెయిల్ కాడు. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. మంచి ఈవులతో నిన్ను నింపి సంతృప్తిపరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నవాడ, అనువాడ, మారని దేవా, మార్పు లేని తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పరిస్థితి ఎలాంటి శోధనకరమైనదైనప్పటికీ తండ్రి, అలసియున్న మా యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు అని, కృషించిపోయిన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి లేవనెత్తే ప్రభువుడు అని ఈ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా వారు ఆశలు కోల్పోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో అయా మరి తండ్రి చిగురించిన ఆశగా వారి జీవితాన్ని మీరు నిలవబెట్టండి. అనారోగ్యంతో కృంగిపోయిన స్థితిలో, నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో బలహీనులైపోయి మంచానికే పరిమితమైన వారిని మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ ఆర్థిక సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుండి కూడా వారికి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభ కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక, ఎప్పుడు చూసినా అల్లర్లు, గొడవలు, మనస్పర్ధలు, విభేదాలతో ఉంటున్న కుటుంబాలను యేసు నామములో సమాధాన పరచండి. మీ యొక్క కృపా హస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తండ్రి మీ యొక్క కృపను దయచేయండి తండ్రి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా అయా మీరే తండ్రి బిడ్డలను తండ్రి అయా చెడు వ్యసనాల నుండి విడుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. అయా వారికి తండ్రి అయా మంచి ఆరోగ్యమును దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున నా తండ్రి అయా మరి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ప్రభా అయా మరి ఆ యొక్క కోర్టు సమస్య నుండి, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా ఇంకా ఎందరైతే బిడ్డలు మరి వివాహాల విషయంలో కూడా తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్నారో సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానమును వారికి అనుగ్రహించండి. మా భారతదేశంలో సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్
మీరు దీవించండి అయా. మరి సంఘాలను విస్తరింప చేయండి, సంఘానికి మీరే శిరస్సై ఉండండి. సంఘంలో ఉన్న అవసరతలన్నిటిని తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. మరి బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తండ్రి ఆశీర్వాదాన్ని దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా అయా మీ సన్నిధిని వారితో ఉంచండి. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తూ గుండె చెదరినటువంటి స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆదరించి బలపరచమని సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు వారిని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే తప్పకుండా మీరు అందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.